హాయ్ వ్యూవర్స్. ఈరోజు సినీ ఇండస్ట్రీ అంతా కూడా ఏకమే ముందుకొచ్చారు, మాట్లాడుతూ ఉన్నారు. ఏ విషయంలో? అక్కినేని ఫ్యామిలీని కొండా సురేఖ ఎంత దారుణంగా దిగజార్చి మాట్లాడిందో చూసాం. చిరంజీవి కానీ, మన నాని కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, రోజా కానీ, ఖుష్బు కానీ, అబ్బూరి రవి కానీ, కోన వెంకట కానీ, కాదంబరి కిరణ్ కానీ, అండ్ శ్రీకాంత్ ఓదిల దసరా సినిమా డైరెక్టర్ అతను కానీ, ఇందులో తెలంగాణ ఉన్నవాళ్ళు, ఏపీలో ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళంతా మాట్లాడుతున్న విధానం చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ ఫ్యామిలీకి సంబంధించి కానీ, పవన్ కళ్యాణ్ విషయానికి సంబంధించి కానీ, ఇదే సినీ ఇండస్ట్రీ నుండి పోసాని కృష్ణమురళి నీచాదిత్యంగా ఘోరంగా మాట్లాడినప్పుడు కనుక స్పందించుంటే ఈరోజు సినీ ఇండస్ట్రీ ఈ రకంగా తలదించుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు. సినీ ఇండస్ట్రీ ఈరోజు మూకుమ్మడిగా అంతా కూడా స్పందించాల్సిన అవసరం వచ్చేది కాదు. ఎవరో ఒకళ్ళిద్దరు మాట్లాడి సరిపోదు. ఆ రోజులు మాట్లాడకపోవడంతో రాజకీయ నాయకులు కలిసైపోయారు. సినిమా వెళ్ళలేరా అనేద్దాం పట్టు, రే గుట్టకలిసి మీద వేయాలా, ఆ సినిమాలో వేసేద్దాం పట్టు. అవునా కాదా? ఈరోజు కొండా సురేఖ మాట్లాడిన విధానం, ఆ తర్వాత ఆమెతో క్షమాపణ చెప్పిందని చెప్పేసి వార్తలు క్షమాపణ చెప్పాల, తన మాటలను వెనక్కి తీసుకుంటానని అన్నారు. నేను చూసిన వీడియో అయితే అదే ఉంది. తర్వాత ఆమెకు సంబంధించి కంప్లైంట్ రేస్ చేస్తూ అక్కినేని అమల రాహుల్ గాంధీని మెన్షన్ చేస్తూ ఒక ట్వీట్ లాంటిది పెట్టింది, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లాంటిది పెట్టారు. అది చెక్ చేశాను. ఇవన్నీ చూస్తే నాకు అనిపించింది కదా, ఎట్టి పరిస్థితుల్లో మరికొద్ది రోజులలో తెలంగాణలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమ్మెత జరగబోతుంది. ఆ మూమెంట్లో కొండా సురేఖకి మంత్రి పదవి పోవటం ఖాయమనిపిస్తుంది. వరంగల్లో మంచి పేరున్న లీడర్ అవ్వచ్చు, గతంలో వైఎస్ రాజశేఖర హయాంలో మంత్రిగా చేసి ఉండొచ్చు. బట్ ఈరోజు ఆమె మాట్లాడిన విధానం సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. ఎంత ఘోరంగా ఆమె మాట్లాడిందంటే, ఏకంగా 1000 కోట్లు ఆస్తున్నటువంటి నాగార్జునని నీ కోడలు నా పక్కలోకి పంపు, నీ 200 కోట్లు 300 కోట్లు ఉంది కదా ఎన్న కన్వెన్షన్, దాన్ని కోల్చుకొని ఆపుతానని చెప్పేసి ఆయన అన్నాడు. అంటే దానికి నాగార్జున వెళ్ళి కొడుకు నాగచైతన్య ఆడటం, నాగచైతన్య వెళ్ళి సమంత ఆడటం, సమంత దానికి ఒప్పుకోలేదు, అందుకే విడాకులు దాకా వెళ్ళారు. అంటే ఎంత ఘోరమండి అసలు. ఏమాత్రం బుర్రన్న అసలు ఆ మాట అంటారా? పక్క ఎవిడెన్స్లు ఉండి దెన్ అప్పుడు ఏదైనా మాట్లాడారు అంటే, సమంతకు న్యాయం చేయడం కోసం మేము ముందుకు వచ్చామంటే, అక్కినేని ఫ్యామిలీ ఇంత దిగజారిందని అంటే, కేటీఆర్ అంత వరస్ట్ అని చెప్పేసి ఏమంటే ఇదిగో ప్రూఫ్లోనే అంటే, అప్పుడు అది వేరే రకం. సమంత నాగ చైతన్య ఏ రోజు కూడా వాళ్ళ పర్సనల్ విషయాన్ని బయట పెట్టింది లేదు. విడాకులు ఎందుకు తీసుకున్నారు ఏంటి అన్నప్పుడు, మన శోభిత దుల్లిపల్లితో ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా ఇదిగో ఈమె వల్ల ఆమె వల్ల అంటూ ఉంటే, ఇది కాదు రీజను, వీళ్ళిద్దరు పర్సనల్గా కమ్యూనికేషన్ గ్యాప్ కావచ్చు, ఒకరి ఇష్టాలు ఒకరు జోక్యం చేసుకోవడం కావచ్చు, లైక్ అటువంటిది, వేరేది ఏది కాదు అన్నారు. మొన్న ఆ మధ్య ఫోన్ ట్యాపింగ్ అన్నప్పుడు ఈ సమంతకు ఫోన్ కూడా ట్యాప్ చేసి ఆమెకు సంబంధించిన కొన్ని పర్సనల్ విషయాల్ని అక్కినేని ఫ్యామిలీకి చెప్తే, అది నాగచంద్రతో చెప్తే, నాగచంద్ర వచ్చి ఆమె డిస్కస్ చేస్తే, ఏంటి అసలు ఇదంతా అని చెప్పేసామని, నా మీద మీ అజమాయిషి ఏంటి, నా మీద మీ పెత్తనం ఏంటి, నాకంటే ఇష్టాలు ఉండవా, నాకంటే ప్రైవేట్ లైఫ్ ఉండదని చెప్పేసామని, అక్కడ ఇంక సరే ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేద్దాంలే అని చెప్పేసి అనుకుని విడిపోయారంటే రకరకాలుగా మాట్లాడుకున్నాం. ఇక్కడ ఎక్కడ కూడా ఇంత దారుణంగా ఏది కొండా సురేఖ మాట్లాడినంత దారుణంగా ఎవరూ మాట్లాడాల. ఈవెన్ సమంత కేటీఆర్కి ఫ్రెండు, నాగ చైతన్యతో పెళ్ళి అవటానికి ముందే తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించి చేనేత వస్త్రాలకు సంబంధించి బ్రాండింగ్ అన్నప్పుడు ఆమెను ఎంపిక చేస్తున్నారు. దెన్ ముందు నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉన్నారు. ఈవెన్ కన్వెన్షన్ సెంటర్ విషయంలో కూడా ఆనాడు ఉన్నటువంటి తెలంగాణ గవర్నమెంట్, దట్ మీన్స్ కేసీఆర్ గవర్నమెంట్, ఒక అడుగు ముందుకేసిన మూమెంట్లో కోర్టులకు వెళ్తారు, ఆ తర్వాత మొత్తానికి ఎక్కడ కానీ ఆగిపోయింది. రేవంత్ రెడ్డి ఇదే విషయాన్ని మెన్షన్ చేసినా కానీ అంత గవర్నమెంట్ ముందు కదల్లా. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి, అయ్యప్ప సొసైటీలో ఉన్నటువంటి బిల్డింగ్లు కూల్చాలని చెప్పేసి కేసీఆర్ వెళ్ళడం, హడావుడి చేయడం కొద్ది రోజులు నడిచింది. ఆ తర్వాత సెటిల్మెంట్లో ఇంకేమో నడవాల్సిన నడిచేసి అయిపోయింది. మరి ఆనాడు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళని భయపెడతానుకో, బీఆర్ఎస్ కనుక ఓట్లు ఇవ్వడం మనకి ఇబ్బంది రాని అనుకుంటారనో మొత్తానికి అయితే నడిచాయి అంతే. ఇవన్నీ కూడా ఎటువంటివి, గివ్ అండ్ టేక్ అన్నట్టు, నీకది నాకది అన్నట్టు, మనం అంతా బాగుండాలంటే రకరకాలుగా. అంతేగాని ఇంత వరస్ట్గా అసలు ఆ మాట అసలు ఎలా అనగలిగింది ఆమె? అందుకే ఈరోజు ఖుష్బు అందండి, 2 నిమిషాలు ఫోకస్లో ఉండాలన్నట్టు, మీడియా అంతా కూడా అటెన్షన్ పే చేయాలన్నట్టు, మా సినిమాల మీద పడతారా, ఇంత దారుణమా అని ఆమె. రోజా నోరు తెలుసు కదా, ఎట్ట మాట్లాడింది అంటే మనం అందరూ చూసాం కదా. ఆమె సైతం ఈరోజు వచ్చేసి
కొండా సురేఖ ఈ రకంగా మాట్లాడుతానని నేను ఖండిస్తున్నా. ఏంటి ఇంత చిన్న చూపు మా సినిమాలు అంటే అంటూ. ఈమె పవన్ కళ్యాణ్ గురించి ఎన్నిసార్లు మాట్లాడింది చూసాగా, రేణు దేశాన్ని ఎట్లాగైందో చూసాగా. అయినా కానీ వీళ్ళు స్పందిస్తున్నారంటే ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వెయ్యాలి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేడు, ఇప్పుడైనా నోరిప్పుదాం. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పోసాని కృష్ణమరెడ్డి చేత నీచేత పవన్ కళ్యాణ్ తల్లిని, పవన్ కళ్యాణ్ యొక్క భార్యని, బిడ్డలను కూడా తిట్టిస్తే నోరు ఎత్తలేదు ఒక్కళ్ళు కూడా. ఎందుకు? ఓరయ్యా ఇప్పటికే సినీ ఇండస్ట్రీ అంటేనే చాలా దారుణంగా ఉంది. దట్ మీన్స్ అప్పుల్లో ఉండటం కావచ్చు, కరోనా తర్వాత వచ్చేసి ఫైనాన్షియల్గా చితికిపోయాను. మరలా టికెట్ రేటు తగ్గించి నాన్న హడావుడి చేస్తున్నాడు, ఎందుకురా నాయన మనిషితో అని చెప్పేసి సర్దుకున్నారు, అయిపోయింది. వైసీపీ నుంచి ఎవరన్నా ఏదైనా మాట్లాడితే అది తాడేపల్లి ప్యాలెస్ వచ్చే స్క్రిప్ట్ని చూసే తప్ప వేరేది కాదు. సో ఇది పోసాని కృష్ణమురళిది కాదులే, పైనుంచి వచ్చిందిలే, కర్మరా వదిలేయండి బాబు అని అనుకున్నారు. బట్ ఆ రోజే పోసాని కృష్ణమురళిని సినీ ఇండస్ట్రీని సస్పెండ్ చేస్తే, సినీ ఇండస్ట్రీ బహిష్కరించి ఉంటే ఇక సినీ ఇండస్ట్రీ గురించి వేరే వాళ్ళు నోరు ఎత్తలేరండి. ఈరోజు ఎంత దారుణంగా అండి మాట్లాడింది అసలు. ఈమె అమలు అయితే రాహుల్ గాంధీని కోట్ చేస్తూ, మీకు మానవత్వం మర్యాద మీద మీకు నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే మీ మంత్రి చేత మా కుటుంబానికి క్షమాపణ చెప్పేచ్చాను, మాకు జరిగిన నష్టం అంతా ఎంత కాదు, ఇంత దారుణంగా ఎలా మాట్లాడతారండి అని చెప్పేసి ఆమె అంటే, మల్లు రవి ఆ పార్టీ ఎంపీ అతను వచ్చి అంటాడు, రాహుల్ గాంధీని కోట్ చేసి మీరు అలా మాట్లాడదు కరెక్ట్ అని చెప్పేసి ఆయన అంటాడు. ఎక్కడెక్కడ భజన కనిపిస్తుంది. బట్ అక్కినేని ఫ్యామిలీ ఈరోజు పడుతున్న బాధ అంతా ఎంత కాదండి. వేల కోట్లు ఆస్తండి, వేల కోట్లు ఆస్తున్నాడు. ఆఫ్టర్ ఆల్ వేల కోట్లు ఆస్తున్నాడు. ఆఫ్టర్ ఆల్ మొన్న కన్వెన్షన్ సెంటర్ కూల్చినప్పుడు వాళ్ళ అన్న వెంకట్ని అడిగితే ఒకటే అన్నాడు, నాగార్జున ఏదైతే సార్ ప్రాక్టికల్గానే ఉంటాడు, తను లీగల్గానే ప్రొసీడ్ అవుతాడు, ఇంకంతే, అంత గురించి ఏం మాట్లాడాల. నాగచైతన్యని అడిగినప్పుడు అది నాన్నగారు చూస్తాను కదా, దాని గురించి నేను మాట్లాడేది ఏంటి అన్నాడు. దట్స్ ఇట్. నాగార్జున సైతం ఏమన్నాడు, అన్ని ప్రాపర్గా ఉండి నేను లీగల్గానే అప్రోచ్ అవుతా అన్నాడు. ఇంకా ఆయనకు వేరే వ్యాపారాలు చాలా ఉన్నాయి కదా. అండ్ మన తెలంగాణలో వరద బదులుకి ఇచ్చున్నారు, ఏపీలో వరద బదులు కూడా డబ్బు ఇచ్చున్నారు. సో ఇప్పుడు నేనేం చెప్తున్నాను, క్లియర్గా నాగార్జున కూడా జస్ట్ ఇప్పుడే చూసిన అప్డేట్, నేను వైజాగ్లో ఉన్న, హైదరాబాద్ వచ్చాక కొండా సురేఖకి లీగల్ నోటీసులు ఇచ్చి తీరుతాం, ఇందులో వెనక తగ్గేదిగా లేదు అన్నాడు. అమల రాహుల్ గాంధీని మెన్షన్ చేస్తూ ఆమె వేళ ఆమె మాట్లాడుతుంది. సినీ ఇండస్ట్రీ వాళ్ళంతా కూడా ఏకమై ఇంత దారుణంగా అసలు ఎలా మాట్లాడతారు, ఇంకెన్నాళ్ళు మేము చేతులు కట్టుకొని కూర్చోవాలి, నిరాధారమైన ఆరోపణలు చేసి మీరు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మీ ప్రత్యర్థుల మీద విరుచుపడటం కోసం మమ్మల్ని దిగజారుస్తారా, తప్పు అని చెప్పేస్తున్నారు. సమంత సైతం చెప్పింది, విడాకులు అనేది ప్యూర్లీ మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి పరస్పర అంగీకారంతో జరిగింది, దానికి అసలు మీరు ఎలా రాజకీయాలకు ముండి పెడతారు, నా పని ఏదో నేను చేసుకుంటూ ఉన్నా, ఒక ఆడపిల్ల ఈరోజు సమాజంలో ఎక్కడైనా సరే నెగ్గుకు రావాలంటే చాలా చాలా కష్టం, అటువంటిది మీరు నన్ను ఎలా ఈ రకంగా అనగలుగుతున్నారు, మీరు మహిళ అయి కూడా ఎలా అన్నారు ఏంటని చెప్పేసి ఆమె మెన్షన్ చేసింది. తెలంగాణ అతను శ్రీకాంత్ వదిలి అతను చెప్పాడండి, రంగస్థలం మూవీకి సంబంధించి నేను అసిస్టెంట్ డైరెక్టర్ అతను చేశాడట. అలా చేస్తున్నమాట సమంత నేను 360 రోజులు దగ్గర నుండి చూసా. ఆమె సినీ ఇండస్ట్రీకి దక్కినటువంటి ఒక వరం. అటువంటి ఆమెను ఈ రకంగా మాట్లాడుతుందంటే కూడా అందట్లేదని చెప్పేసి అన్నాడు. దట్టు తెలంగాణ వాళ్ళు ఎంతో గొప్పగా చెప్పుకునే ఆడపిల్లకి సంబంధించి ద బెస్ట్ అన్నట్టుగా చేసుకునే పండగ బతుకమ్మ. ఇటువంటి బతుకమ్మ సంబరాలు జరుగుతున్నప్పుడు ఒక సమంతని, ఒక ఆడపిల్లని ఇంత దారుణంగా ఎలా మాట్లాడింది ఈమె, అండ్ అక్కినేని ఫ్యామిలీని ఇంత ఘోరంగా ఎందుకు రోడ్డుకి ఇచ్చింది కరెక్ట్గా అని అంటే ఉంటే ఈమె చివరికి ఏం చేసింది, నా మాటలను బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నా, కేటీఆర్ మాత్రం నేను వదలను, కేటీఆర్ మాత్రం నాకు క్షమాపణ చెప్పాలంటూ నేను మొత్తం గమనించినప్పుడు నాకు అనిపించిందండి, నాకెందుకు ఈ మంత్రి పదవి పోవటం ఖాయమనిపిస్తుంది. త్వరలో మంత్రి పునర్వ్యవస్థీకరణ ఉంది, అప్పుడు ఈ మంత్రి పదవి తీస్తేనే కాంగ్రెస్ నిలదొక్కగలదు. ఎందుకంటే ఒక పక్క హైడ్రా వల్ల ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు, అండ్ వీళ్ళు కరెక్ట్గా వెళ్తున్నా కానీ అపోజిషన్ వాళ్ళు ఊరుకోవట్లా. అండ్ ఇప్పుడు ఈమె వ్యాఖ్యలు అయితే ఏవత్త దేశాన్ని కుదిపేస్తాను, అంత ఘోరంగా ఈమె మాట్లాడిన విధానం అయితే. ఇక కేటీఆర్ సైలెంట్గా ఉన్నాడంటే ఉండడు, అక్కినేని ఫ్యామిలీతో కలిసి అతను చేస్తాడు. చివరికి అది కాంగ్రెస్ యొక్క పుట్టి ముంచి దాకా పోయింది. అలా కాకుండా ఉండాలంటే ఈమె యొక్క మంత్రి పదవిని తొలగించడమే రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి బెస్ట్ ఆప్షన్ నాకు అనిపిస్తుంది.